అండ్ ఈరోజు మనం మాట్లాడుకున్నది టెక్ మహీంద్రా ఇంటర్వ్యూలో అడిగిన క్వెషన్స్ అనమాట. సో, ఆల్‌మోస్ట్ ఇవి ఎన్నున్నాయంటే సో, 18 క్వెషన్స్ దాకా ఉన్నాయి. ఆహ్, సో, 18 క్వెషన్స్ ఉన్నాయి. సో, ఇన్ ద ఓకే. ద ఫస్ట్ క్వెషన్ ఏంటంటే సో, కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ ద క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ అని అడుగుతారు. ఆహ్, ఆహ్, ఇక్కడ ఇలా అడిగినప్పుడు సో, మనం ఆహ్, సో, క్యూబర్నెటిస్ ఆబ్స్ట్రాక్షన్‌లో సో, నేనెలా చెప్పానంటే ఆహ్, ఇన్ మాస్టర్ వి హావ్ ఇన్ మాస్టర్ అండ్ వి హావ్ క్యూబ్ షెడ్యూలర్, ఏపీఐ సర్వర్, ఈటీసీడీ, క్యూబ్ కంట్రోల్ మేనేజర్, క్లౌడ్ కంట్రోల్ మేనేజర్. And in the node side, we have kubelet and kubeproxy. And etcd for the cluster information store the information. And API only etcd to communicate with API server. Then and API server is a um, it act as it is act as API activities. It communicate with all the resources and kube control manager and cloud control manager and kube control manager and manage to the so create the load balancer in the cluster environment. Um, I mean, it is cloud control manager. Sorry, cloud control manager to manage to create the load balancer in a cluster environment, and the control managers and node controller, replication controllers, service account controllers. So and so in replication control manage to the replications, how many replicas we can create, and node control manage to the nodes, how many nodes we can create. Okay, and then service account controller means to access the RBAC authentication to access the user accounts. Okay, and coming to the node side, we have kubelet and kubeproxy. In kubelet, um, kubelet and kubeproxy both are help to create the jobs into the worker nodes. And for example, you have any request to create the number of pods, the information stored into the etcd, and etcd communicate with API server. And the API server communicate with kube scheduler, and kube scheduler schedule the jobs into the worker nodes with help of kubelet and kubeproxy. Kubelet it is act as a programmer. So all the resources, kube scheduler and API server, etcd, kubeproxy, everything act as pods. And kubelet act as only for programmer. And and the kube proxy, it is allowed to the traffic. It is a no nodes level forever. It allow the traffic to the allow to the traffic to communicate with our pods from outside internet, outside public user. సో ఇలా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఎవ్రీ క్వెషన్స్ నేను ఒక 2-3 మినిట్స్ చెప్తూ ఉంటాను. సో ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్‌కెళ్తాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డాకర్ అండ్ కుబర్నెటిస్ అని అడుగుతారు. సో డాకర్‌కి, కుబర్నెటిస్‌కి డిఫరెన్స్ ఏంటంటే సో ఐ విల్ కొన్ని రిఫరెన్స్ అయితే ఇక్కడ పెట్టానండి. సో డాకర్ ఈస్ ఎ టైప్ ఆఫ్ కంటైనర్ కంటైనర్ ప్లాట్‌ఫార్మ్ అండ్ కుబర్నెటిస్ ఈస్ ఎ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ అండ్ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్‌ఫార్మ్. సో, ఇక్కడేంటే స్కేలబిలిటీ ఇక్కడేంటంటే చాలా తక్కువగా ఉంటది. అండ్ ఈ క్యూబర్నెటిస్‌లో హైగా ఉంటది. ఓవర్ హెడ్ గూడా తక్కువగా ఉంటది. అండ్ మాక్సిమం నంబర్ ఆఫ్ కెపాసిటీ ఆఫ్ ది సర్వర్స్ కూడా చాలా తక్కువగుంటాయి మేనేజ్ చేసేయి. అండ్ ఇక్కడ ఆహ్, ఈ అండ్ కుబర్నెట్స్ సైడ్ హైగా ఉంటాయి. అండ్ కాంప్లెక్సిటీ గూడా తక్కువగా ఉంటది. అండ్ కుబర్నెట్స్ సైడ్ హైగా ఉంటది. సో, అండ్ ఇంకా మెనీ డిఫరెన్స్ అయితే చెప్పొచ్చు. ఇంకా లోడ్ బాలన్సింగ్ కమ్ అప్ ఫ్రమ్ కుబర్నెట్స్ బికాజ్ ఆర్కిటెక్చర్ అండ్ వెరీ కన్వీనియంట్. సో, ఇక్కడ చాలా కన్వీనియంట్‌గా ఉంటది. అండ్ ద లోడ్ బాలన్సర్ డిప్లాయిడ్ ఇన్ ఓన్లీ సింగిల్ నోడ్ స్వార్మ్ వెన్ పాడ్స్ విత్ కంటైనర్ డిఫైన్డ్ సర్వీస్. ఇక్కడ డోకర్ స్వార్మ్ ఆర్కెస్ట్రేషన్ ద్వారా మనం నంబర్ ఆఫ్ అప్లికేషన్స్‌ని రన్ జేయొచ్చు. అండ్
డాకర్ సైడు. సో, ఆన్ టాప్ ఆఫ్ డాకర్ ఇంజిన్ పైన మనం నంబర్ ఆఫ్ కంటైనర్స్‌ని రన్ చేయొచ్చు. డాకర్ కంపోజ్ అని వాడతారు. డాకర్ స్టాక్ డిప్లాయ్స్ అని వాడతారు. డాకర్ కంపోజ్ అంటే సెట్ ఆఫ్ అప్లికేషన్ కంటైనర్స్ వి కెన్ రన్ ఇన్ దిస్ బై యూజింగ్ ఎ సింగిల్ ఫైల్. డాకర్ కంపోజ్ ఫైల్ అనమాట. ఆహ్, ఇన్ అండ్ క్యూబర్నెటిస్‌లో ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను ఆర్కిటెక్చర్. సో, అది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనమాట. సో, లెట్ మీ గో టు ద థర్డ్ క్వెషన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంటైనర్ అండ్ పాడ్స్ అని అడుగుతారు. బట్ ఇక్కడేంటంటే బోత్ ఆర్ సేమ్ అండి. సో, ఈ ఇలా కన్‌ఫ్యూజ్ చేసి క్వెషన్స్ అడుగుతారు. కంటైనర్ అంటే ఏంటి? పాడ్ అంటే ఏంటి? అని. బోత్ ఆర్ సేమ్. బోత్ ఆర్ ప్రాసెసర్. ఆహ్, ఇప్పుడు డాకర్‌లో మనం కంటైనర్ అని పిలుస్తాం ప్రాసెసర్‌ని. అదే ప్రాసెస్‌ని మనం ఆహ్, లైక్ క్యూబర్నెటిస్ సైడ్‌లో పాడ్ అని పిలుస్తాం. సో, ఇట్లాంటి కన్‌ఫ్యూజ్ చేసే క్వెషన్స్ అండ్ ఎవరైనా 2 సార్లు రిపీట్ చేస్తారు ఒకే క్వెషన్‌ని. మీరు ఒకసారి ఒక క్వెషన్ ఆన్సర్ చెప్తారనుకోండి. మళ్ళీ అదే క్వెషన్‌ని మళ్ళీ రిపీట్ చేస్తారు. అంటే మళ్ళీ వేరే విధంగా చెప్తాడా? లేకపోతే మళ్ళీ అదే చెప్తాడా? అంటే మనం ఒకసారి ఏదో ఒకటి ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వేరే సమాధానం చెప్పకూడదు. సో, అట్లా 2, 3 సార్లు క్వెషన్స్ అడుగుతారు. సేమ్ క్వెషన్ అడుగుతారు. మీరు డిఫరెంట్‌గా ఆన్సర్స్ చెప్తారా? లేకపోతే కన్సిస్టెన్సీ‌గా ఒకే ఆన్సర్ చెప్తారా? అన్నట్టు టెస్ట్ చేస్తారనమాట. సో, ఇలాంటి కన్‌ఫ్యూజ్ క్వెషన్స్ కూడా అడుగుతారు. మనం కాన్ఫిడెన్స్ చెప్పాలి. ఓకే. ఆహ్, సో, లెట్ మీ గో టు ద సెకండ్ క్వెషన్. Kubernetes HPA what command you are using to scaling the pods? సో, అసలు క్యూబర్నెటిస్‌లో చెక్ చేయడానికి వర్డ్ కమాండ్ అంటే ఇక్కడ నేను kubectl get hpa. సో, ఇట్లా మనం హెచ్‌పిఏ అని కొడితే స్కేలింగ్ అయ్యే పాడ్స్ అనేవి కనపడతాయన్నమాట. ఆహ్, ఇట్లా మనం క్యూబర్నెటిస్‌లో ఆహ్, మనం ఆహ్, ఆహ్, స్కేలింగ్ అయ్యి చూడొచ్చు. బట్ స్కేలింగ్ అంటే ఏంటి? స్కేలింగ్ అంటే ఏంటంటే, మనం కంపేర్ టు ద ఏడబ్ల్యూఎస్‌లో ఆటో స్కేలింగ్స్ వాడతారు. ఆటో స్కేలింగ్ అంటే నంబర్ ఆఫ్ కెపాసిటీ ఆఫ్ ద సర్వర్స్‌ని ఇంక్రీజ్ చేస్తాం. ఇక్కడ మనం పాడ్స్‌ని ఇంక్రీజ్ చేస్తాం. అంతే. పాడ్స్‌ని ఇంక్రీజ్ చేస్తాం. ఆహ్, ఆటో స్కేలింగ్. అంటే దీంట్లో స్కేలింగ్స్ 2 టైప్స్ ఉంటాయి. వెర్టికల్ స్కేలింగు, హారిజాంటల్ స్కేలింగ్. వెర్టికల్ స్కేలింగ్ అంటే వి హావ్ ఎ డౌన్ టైమ్. వి నీడ్ టు చేంజ్ ద ఇన్స్టెన్స్ టైప్ అని మనం ఏ ఏ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్‌లో మాట్లాడతాం. ఆటో స్కేలింగ్ అంటే వి నీడ్ టు చేంజ్ ద ఇన్స్టెన్స్ టైప్ అంటే సిపియూ మెమరీ ఇంక్రీజ్ చేయడం. కాపోతే ఇక్కడ హారిజాంటల్ స్కేలింగ్ అంటే సేమ్ కెపాసిటీ ఆఫ్ ద సర్వర్స్‌ని నంబర్ ఆఫ్ సర్వర్స్‌ని ఇంక్రీజ్ చేయడం. సో, ఇట్లా క్లౌడ్ ఎన్విరాన్మెంట్ సేమ్ కెపాసిటీ ఆఫ్ ద పాడ్‌ని నంబర్ ఆఫ్ పాడ్స్‌ని ఇంక్రీజ్ చేయడాన్ని హారిజాంటల్ పాడ్ స్కేలింగ్ అంటారు. సో, అది డిఫరెన్స్ అన్నమాట. ఆహ్, సో, నేను కొన్ని ఆహ్, రిఫరెన్స్ అయితే పెడతాను. సో, CPU utilization multiple container pods in order to scale up and scale down is a number of pods in instant. HPA is below deployed pods into 2 containers. In order to HPA scale up, it does not require CPU utilization reached in 80% both container. If a CPU utilization 80% but container B CPU utilization in 60, 70 does not meet pod scale. ఓకే. అంటే నేను హారిజాంటల్ స్కేలింగ్ మేనిఫెస్టో ఫైల్ ఇప్పుడు మాక్సిమం అండ్ మినిమమ్ కెపాసిటీ ఆఫ్ ద రిప్లికాస్ అండ్ 80% ఇంక్రీజ్ అయితే సో, మాక్సిమం రిప్లికాస్ ఇంక్రీజ్ అవ్వాలని ఇట్లా మేనిఫెస్టో ఫైల్ ఒకటి క్రియేట్ చేశారు. మరి ఈ మేనిఫెస్టో ఫైల్ రాయమని అడగరు. బట్ వాట్ ఈస్ హెచ్‌పిఏ అని అడుగుతారు. కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ హెచ్‌పిఏ? హౌ టు కాన్ఫిగర్ ఇట్ అని అడుగుతారు. సో, ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా మీరు చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఇంకోటేదో ఉంది. సో, ఈ ఎగ్జాంపుల్ కూడా ఓపెన్ చేస్తా రిఫరెన్స్. Auto scaling basic. So pod autoscaler, it adjusts number of replicas in application. Cluster autoscaler, we can adjust the number of nodes in a cluster. Vertical pod autoscale. నాకు ఇది ఆటో స్కేలింగు ఈసీఎస్‌లో కూడా చేస్తారా అని కూడా అడుగుతారు. ఫర్ మనం క్లౌడ్ ఎన్విరాన్మెంట్‌లోనే పనిచేస్తే మనం హౌ టు కాన్ఫిగర్ విత్ ఆటో స్కేలింగ్ ఇన్ ఈసీఎస్ అంటే ఎలాస్టిక్ కంటైనర్ సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్‌లో ఉంటది. దాంట్లో మీరు ఎలా ఆటో స్కేలింగ్ చేస్తారని అంటే, ఫస్ట్ మనం క్రియేట్ చేసిన చె చెప్ ఐ మీన్ సెటప్ చేసేటప్పుడే మనం నంబర్ ఆఫ్ నోడ్స్‌ని ప్రొవైడ్ చేస్తామనమాట. అది ఆటో స్కేలింగ్‌కెళ్ళిపోతది. మాక్సిమం మినిమమ్ కెపాసిటీ ఆఫ్ ద సర్వర్స్. అసలు ఆటో స్కేలింగ్ అంటే ఏంటి? ఇది స్కేలబిలిటా? హై అవైలబిలిటా అని అడుగుతారు. హై అవైలబిలిటా? హై స్కేలబిలిటా అని అడుగుతారు.
అసలు. సో, ఆహ్, ఆర్ హై 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 అవైలబిలిటీ ఆర్ హై స్కేలబిలిటీ అని అడుగుతారు కన్‌ఫ్యూజ్ చేయడానికి. బట్ ఆటో స్కేలింగ్ అంటే హై అవైలబిలిటీ, హై స్కేలబిలిటీ బోత్ అనమాట. హై స్కేలబిలిటీ అంటే నంబర్ ఆఫ్ రిప్లికాస్, నంబర్ ఆఫ్ సర్వర్స్‌ని క్రియేట్ చేయడం. హై అవైలబిలిటీ అంటే డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్‌లో క్రియేట్ చేయడం. మనం సబ్‌నెట్స్ 1 ఒక రీజియన్ ఒక అవైలబిలిటీ జోన్‌లో అండ్ సబ్‌నెట్ 2ని వేరే అవైలబిలిటీ జోన్‌లో మనం సెటప్ చేస్తాం. ఆటో స్కేలింగ్ ఫర్ సెక్యూరిటీ పర్పస్ కోసం. అంటే ఆటో స్కేలింగ్ అనేది హై అవైలబిలిటీ, హై స్కేలబిలిటీ. సో, ఇలాంటి క్వెషన్స్ అడుగుతారనమాట. కా ఓకే. లెట్ మీ గో టు ద సెకండ్ క్వెషన్. సో, హౌ టు గెట్ ద పార్ట్స్ అండ్ వాట్ ఇస్ ద కమాండ్? సో, kubectl గెట్ పార్ట్స్ అండి. సో, ఈ కమాండ్ కొడితే మనం ఏమేమి పార్ట్స్ క్రియేట్ అయినాయి మనం చూడొచ్చు. ఆహ్, మన క్లస్టర్ ఎన్విరాన్మెంట్‌లో. So how to check the namespaces? What is the command? Okay. So how to check the namespaces? What is the command అంటే kubectl get ns అని కొడితే మనకి ఆహ్, పర్టిక్యులర్ ఐ మీన్ నేమ్ స్పేస్ వస్తది. అసలు నేమ్ స్పేస్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ ద నేమ్ స్పేసెస్ అని అడుగుతారు. అండ్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే మనకి మనకి ఆహ్, క్లౌడ్‌లోనే మనకి దేవ్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో కొన్ని సర్వర్‌లు, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, స్టేజ్ ఎన్విరాన్మెంట్ అకౌంట్స్ ఉంటాయి. అంటే మనం స్టేజ్‌లో, డేవ్‌లో డెవలప్ చేసి, టెస్టింగ్ చేసి తర్వాతే ప్రొడక్షన్‌కెళ్తాం. అట్లనే అవి సేమ్ సర్వర్సే ఉంటాయి. సేమ్ కాన్ఫిగరేషన్ సర్వర్‌లే మనం ప్రొడక్షన్‌కెళ్ళే ముందు ఆ కాన్ఫిగరేషన్ సర్వర్‌ని మనం టెస్టింగ్‌లో, డేవ్‌లో టెస్ట్ చేస్తాము. అంటే సెపరేట్‌గా అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అట్లనే క్లస్టర్‌లో నువ్వు సెపరేట్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని క్రియేట్ చేసుకోవాలి, టెస్టింగ్ చేసుకోవాలనుకుంటే నేమ్ స్పేస్ అని క్రియేట్ చేస్తాము. ఆ నేమ్ స్పేస్‌లో మనం సేమ్ పాడ్స్‌ని క్రియేట్ చేస్తాం. అంటే ఒక నేమ్ స్పేస్‌లో ఆహ్, ఒక నేమ్ స్పేస్‌ని ఎలా క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు నేమ్ స్పేస్‌ని ఎలా ఇన్ఫర్మేషన్ చెక్ చేయాలంటే క్యూబ్‌సిటల్ గెట్ నేమ్ స్పేసెస్ అంటే మనకి డిఫాల్ట్ నేమ్ స్పేసెస్ ఒస్తాయి. ఈ డిఫాల్ట్ నేమ్ స్పేసెస్ గాకుండా మనం సెపరేట్‌గా నేమ్ స్పేసెస్ గూడా క్రియేట్ జేయొచ్చు. ఆ సెపరేట్ నేమ్ స్పేస్‌లో మనం కొత్త కొత్త పార్ట్స్‌ని టెస్టింగ్ పార్ట్స్ క్రియేట్ చేసుకొని అక్కడ మనం టెస్టింగ్ చేసుకొని, ఆ తర్వాత మన ఒరిజినల్ ఐ మీన్ ప్రొడక్షన్ నేమ్ స్పేస్‌లో మనం డిప్లాయ్ చేయొచ్చు. పబ్లిక్ యాక్సెస్ చేసేటట్టు. అట్లా సెపరేట్ చేయడానికి వాడతారన్నమాట నేమ్ స్పేస్. ఓకే. సో, వాట్ ఆర్ ద డిఫాల్ట్ నేమ్ స్పేసెస్ యూ ఆర్ ఇన్ అవర్ క్లస్టర్ ఎన్విరాన్మెంట్ అని అడుగుతారు. ఫస్ట్ ఇక్కడ మనకి కనపడిపోతాయి. ఇక్కడ మీరు చూస్తే ఆహ్, క్యూబ్ నోడ్, లీజ్, క్యూబ్ పబ్లిక్, క్యూబ్ సిస్టమ్ ఇవన్నీ అన్నమాట. డిఫాల్ట్ అంటే డిఫాల్ట్ నేమ్ స్పేస్ ఆఫ్ ద సెట్ ఆఫ్ ద ఎప్పుడైనా మనం ఒక క్లస్టర్‌ని క్రియేట్ చేస్తే ఈ 4 కనపడతాయన్నమాట. క్యూబ్ సిస్టమ్ ఏం చేస్తది? క్యూబ్ పబ్లిక్ ఏం చేస్తది? క్యూబ్ నోడ్ లీజ్ అంటే క్యూబ్ సిస్టమ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ నేమ్ స్పేస్ అసైన్డ్ టు ద రిసోర్సెస్ దట్ క్రియేట్ ద క్యూబర్‌నెట్ క్యూబ్ క్యూబర్స్ క్యూబర్‌నెట్స్ సిస్టమ్ అన్నమాట. ఈ క్యూబ్ సిస్టమ్ ఏంటంటే రిసోర్సెస్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడతదనమాట. క్యూబ్ పబ్లిక్ అంటే పబ్లిక్‌ని యాక్సెస్ చేయడానికి. ఐ థింక్ ఇక్కడ మీరు నేమ్ స్పేస్ ఇస్ క్రియేటెడ్ బై ది సిస్టమ్. ఇట్ ఈస్ విజిబుల్ టు ద ఆల్ యూజర్స్ even user that are not authenticated. So it is visible to the all users. End users కి యాక్సెస్ అవ్వడం కోసం ఆల్ యూజర్స్‌కి విజిబుల్ కోసం వాడతారు. అండ్ క్యూబ్ నోడ్ ఎల్ఎస్ అంటే ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ అసోసియేటెడ్ విత్ ఈచ్ నోడ్. ఈచ్ నోడ్‌కి నేమ్ స్పేస్ అనేది అసోసియేట్ అయ్యి ఉంటది. ఇట్ లీవ్స్ ఆఫ్ క్యూబ్‌లెట్ టు సెండ్ ద హార్ట్ బీట్ టు డిటర్మైన్ ద నోడ్ అవైలబిలిటీ. ఓకే. నోడ్ అవైలబిలిటీ హెల్త్ చెక్ చేయడానికి ఈ నోడ్ లీస్ ఆహ్, నేమ్ స్పేస్ అనేది వాడతారనమాట. సో, ఈ డిఫాల్ట్ నేమ్ స్పేసెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని అడుగుతారు. అప్పుడు మనం డిఫాల్ట్, క్యూబ్ సిస్టమ్, క్యూబ్ పబ్లిక్, క్యూబ్ నోడ్ లీస్ ఈ 4 పాయింట్స్ చెప్పాలి. సో, నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ ద పార్ట్స్ కంటైనర్డ్ ఇన్ ఏ నేమ్ స్పేస్. ఒక పర్టిక్యులర్ నేమ్ స్పేస్‌లో నాకు పార్ట్స్ ఇన్ఫర్మేషన్ గావాలి. అప్పుడు మీరెలా చెక్ జేస్తారు అనంటే, జనరల్‌గా అయితే క్యూబ్‌సిటీలు గెట్ పార్ట్స్ అని నార్మల్‌గా చెక్ జేస్తాం. అదే పర్టిక్యులర్ నేమ్ స్పేసు చెక్ చేయాలంటే క్యూబ్‌సిటీలు గెట్ పార్ట్స్ హైఫెన్ నేమ్ స్పేస్, ఆ నేమ్ స్పేస్ నేము. ఫర్ ఎగ్జాంపుల్ మనం దేవ్ నేమ్ స్పేస్ అని ఒకటి క్రియేట్ చేసామనుకోండి. దేవ్ అని పెట్టాలి, స్టేజ్ అనుకుంటే స్టేజ్ అని పెట్టాలి, ప్రొడక్షన్ అనుకుంటే ప్రొడక్షన్ అని పెట్టాలి. అలా మనం
ఇల్ ఈ ఇలాంటి ఇలాంటి క్వెషన్స్ అడుగుతాను. ఎందుకంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పనిచేసేటోళ్ళకే ఇవి ఇవి తెలుస్తాయి. ఆర్ ఎల్స్ ప్రాక్టీస్ బాగా చేసుకున్నా గానీ ఇవి ఇవి గుర్తుంటాయి. ఆహ్, దట్స్ ఇట్ అండి. సో, లెట్ మీ గో టు ద సెకండ్ అదర్ క్వెషన్. వాట్ ఈస్ ద ఈటీసీడీ ఇన్ ఎ క్యూబర్నెటిస్? సో, ఈ ఈటీసీడీ ఎందుకు వాడతారు అని అడుగుతారు. సో, ఈటీసీడీ కన్సిస్టెన్స్ ఆఫ్ హై అవైలబిలిటీ ఫర్ కీ స్టోర్ Kubernetes backing store for all cluster data. So, if your Kubernetes cluster use for etcd for backing store, make your suite backup plan for the data. In fine depth etcd official documentation. So, ఈ ఈటీసీడీ అంటే ఇస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ, నాన్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఆల్ ఇన్ఫర్మేషన్స్ క్లస్టర్ మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉండిపోద్దనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా రిక్వెస్ట్ వచ్చేసి యూజర్స్ నంబర్ ఆఫ్ జాబ్స్‌ని క్రియేట్ చేయాలి. మనం ఐ మీన్ నంబర్ ఆఫ్ పాడ్స్‌ని క్రియేట్ చేయాలి. వర్కింగ్ నోట్స్ మీద అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అయితదంటే ఈటీసీడీలో స్టోర్ అయితది. ఈటీసీడీ ఏమో ఏపీఐ సర్వర్‌కి రెస్ట్ ఏపీఐ దానికి కమ్యూనికేట్ అయ్యి ఈ రెస్ట్ ఏపీఐ ఆహ్, ఆహ్, ఈ ఇది అంటే ఇక్కడ ఈటీసీడీ ఓన్లీ కమ్యూనికేట్ విత్ ఏపీఐ సర్వర్. అది అయితే ఆ పాయింట్ అయితే చెప్పాలి. అండ్ మిగతా వేటికి కమ్యూనికేట్ అవ్వదు. ఈ ఏపీఐ సర్వర్ ఏమో షెడ్యూలర్‌తో మాట్లాడేది. ఆ షెడ్యూలర్‌తో ఎందుకు మాట్లాడిద్దంటే బైండ్ పాడ్స్ విత్ నోడ్స్. అంటే ఏ నోడ్స్ మీద అన్‌అవైలబిలిటీ అంటే ఆహ్, ఏ అయితే నోడ్స్ ఖాళీగా ఉన్నాయి. వాటి మీద ఏ పాడ్స్ రన్ అవ్వట్లేదు. అది ఈ షెడ్యూలరు ఫైండ్ ఔట్ చేసి ఈ నోడ్స్ మీద ఈ పాడ్స్‌ని రన్ అయ్యేటట్టు చేస్తదనమాట. సో, షెడ్యూలర్. అందుకనే ఈ రెస్ట్ ఏపీఐ సర్వర్‌తో మాట్లాడి మళ్ళీ రిటర్న్ కాల్ ఏపీఐ సర్వర్‌తో కమ్యూనికేట్ అయ్యి త్రూ క్యూబ్‌లెట్ ద్వారా ఆహ్, కంటైనర్ రన్ అయ్యేటట్టు ప్రతి నోడ్స్ మీద హెల్ప్ చేస్తదనమాట. సో, యాహ్! అండ్ మనకి ట్రాఫిక్ ఎలో చేయడానికి, నెట్వర్క్స్ ఎలో చేయడానికి ప్రాక్సీ హెల్ప్ చేస్తది. ఓకే. దట్స్ ఇట్ అండి. సో, లెట్ మీ గో టు ద అదర్ క్వెషన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డైమండ్ సెట్ అండ్ స్టేట్‌ఫుల్ సెట్ ఇన్ క్యూబర్నెటిస్? ఓకే. ఇది బాగా అడిగారు క్వెషన్స్. అండ్ ఈ ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో తను సెలెక్ట్ గూడా అయింది. సో, మొత్తం క్యూబర్నెటిస్ మీద అడిగారు. అండ్ ఆహ్, ఓకే. రౌండ్‌గా క్లియర్ అయింది. సో, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ డైమండ్ సెట్ అండ్ స్టేట్‌ఫుల్ సెట్ అంటే, సో, డైమండ్ సెట్‌కి, స్టేట్‌ఫుల్ సెట్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ డైమండ్ సెట్ గురించి చెప్తాను. సో, డైమండ్ సెట్ ఏంటంటే డిజైన్డ్ రన్నింగ్ పాడ్ యాస్ పర్ ద నోడ్. So this is ensure the storage and logging and monitor the pods in every node. If node is added, so ఇదొక్కటి ఇంపార్టెంట్ అండి. ఇఫ్ నోడ్ ఈస్ యాడెడ్ అండ్ డైమండ్ సెట్ ఆటోమేటికల్లీ యాడెడ్ ఇన్ పాడ్ ఇంటూ ద నోడ్. ఓకే. సో, ఈ స్టేట్‌ఫుల్ సెట్‌లో ఒకవేళ మనం కొత్త నోడ్ యాడ్ చేసామనుకోండి. కొత్త నోడ్ యాడ్ చేసామనుకోండి. ఈ స్టేట్‌ఫుల్ సెట్‌లో మన రెప్లికాస్ కొన్ని ఇస్తాం. నంబర్ ఆఫ్ రెప్లికాస్ అని ఇస్తాం. ఒక 10 రెప్లికాస్ అని ఇస్తాం. ఆ 10 రెప్లికాస్ ఆల్రెడీ కొత్త నోడ్‌కి యాడ్ అవ్వదు. ఆ! యాడ్ అవ్వదు. ఈ డైమండ్ సెట్ అంటేనే స్టోరేజు అని లాగింగు, మానిటరింగ్ అప్లికేషన్స్ ఆ మానిటర్ అప్లికేషన్ పాడ్స్‌ని రన్ చేస్తాం డైమండ్ సెట్ ద్వారా. అవి మానిటరీ ఫర్ రన్నింగ్ ఆల్ ద నోడ్స్ అన్నమాట. ఎవ్రి నోడ్‌కి మానిటరీగా రన్ అవ్వాలి. సో, ఎప్పుడైతే కొత్త నోడ్స్‌ను ఇప్పుడు క్లస్టర్‌లో కొత్త నోడ్స్ యాడ్ అయినాయనుకోండి. ఫర్ ఆటో స్కేలింగ్ అట్లా చేసినప్పుడు ఒకటి స్టాప్ అయిపోయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఏదైనా స్టాప్ అయిపోయి ఇంకోటి క్రియేట్ అవుతా ఉంటాయి. ఆ క్రియేట్ అయిన దాంట్లో ఆటోమేటిక్‌గా ఈ డైమండ్ సెట్ మేనిఫెస్టో ఫైల్‌లో ఎన్ని రిప్లికాస్ ఇస్తే అన్ని ఆహ్, దా కొత్త నోడ్‌కి యాడ్ అయిపోతా ఉంటది ఆటోమేటిక్‌గా. ఇట్ ఈస్ ఎ మానిటరీ అన్నమాట. మానిటరీ మానిటరింగ్ అప్లికేషన్ పాడ్స్ అన్నమాట. ఈచ్ ఎవ్రి నోడ్‌లో పనిచేస్తది. ఆ ఫంక్షన్ అలా ఉంటది డైమండ్ సెట్. సో, డిఫరెన్స్ అంటే ఇలా చెప్పొచ్చు మీరు. స్టేట్‌ఫుల్ సెట్ అంటే వి కెన్ యూజ్ ఫర్ స్టేట్‌ఫుల్ అప్లికేషన్ ఫర్ లైక్ ఏంటంటే డేటాబేస్ అప్లికేషన్స్‌కి వాడతారనమాట. డైమండ్ సెట్ అంటే మనకి మానిటరింగ్ అప్లికేషన్ కంటైనర్స్‌ని ఈచ్ అండ్ ఎవ్రీ పాడ్‌లో మాండేటరీగా రన్ చేయాలి. అందుకని ఒకవేళ ఒక న్యూ పాడ్ యాడ్ అయినా గాని ఆటోమేటిక్‌గా డైమండ్ సెట్ అనేది యాడ్ అయిపోతది. డైమండ్ సెట్ పాడ్ విత్ యాడ్. అది స్టేట్‌ఫుల్ సెట్‌లో యాడ్ అవ్వదు. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్ అండి. సో, ఇంకొక ఇక్కడేంటంటే వెన్ న్యూ నోడ్ ఈస్ గో డౌన్ అండ్ డ్రైన్ ద పాడ్ షుడ్ బి కౌంట్ విల్ బి డిక్రీజెస్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఒక డౌన్ అయిపోయిందనుకోండి. ఒక సర్వర్ డౌన్ అయిపోయింది. నోడ్ అంటే సర్వరే.
ఈ సర్వరు డౌన్ అయిపోతే దాంట్లో ఉన్న పాడ్ కౌంట్ కూడా డిక్రీజ్ అయిపోతది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కేల్ అప్ అంటే ఇక్కడ న్యూ నోడ్ ఇంక్రీజ్ అయిపోయింది. ఈ పాడ్ కూడా ఆటోమేటిక్‌గా న్యూ నోడ్ కేమ్ అప్, ఎ న్యూ పాడ్ ఈస్ ప్రొవిజనల్. ఇట్లా మనకి పాడ్ అనేది యాడ్ అయిపోతది ఆటోమేటిక్‌గా. ఎందుకంటే పైన మనం డైమండ్ సెట్ వాడుతున్నాం. స్టేట్‌ఫుల్ సెట్ కాదు. స్టేట్‌ఫుల్ సెట్ వాడితే అసలు యాడ్ అవ్వదు. ఓకే. సో, స్టేట్‌ఫుల్ సెట్ దేనికి వాడతారు? ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, వి కెన్ యూజ్ ఫర్ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్స్ అనమాట. ఆహ్, అంటే మనకి డేటాబేస్‌కి వే ఆహ్, వె ఆహ్, ఆహ్, డేటాబేస్‌లో మనకి వేరియబుల్స్‌ని యాడ్ చేయడానికి, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, సీక్రెట్స్, కాన్ఫిగ్ మ్యాప్స్ అటాచ్ చేయడానికి త్రూ త్రూ వాల్యూమ్స్ ద్వారా కూడా మనం అటాచ్ చేయొచ్చు. అసలు స్టేట్‌ఫుల్ సెట్ అంటే ఏంటి అంటే, ఇక్కడ నేను కొన్నైతే డిఫరెన్స్ అయితే పెట్టాను. సో, స్టేట్‌ఫుల్ సెట్ డస్ నాట్ యూజ్ ద రిప్లికా సెట్. ఇట్ కెనాట్ బి రోల్డ్ బ్యాక్. సో, stateful set can only for use for scale up and scale down. The diamond set is designed for running pod for nodes, ensure storage, logging, and monitor the pod in every node. If node is added, diamond set will be automatically add the pod to the node. So diamond set pod must run in a specific node instead of all modes label select or helpful. So this is the difference on the diamond set key and stateful set key difference. Okay, let me go to the other questions. So what is the difference between PV, PVC in a Kubernetes? సో, పీవీ అండ్ పీవీసీకి డిఫరెన్స్ ఏంటంటే అడుగుతారు. పీవీ అంటే మనం దీంట్లో స్టాటిక్ అంటే డైనమిక్ అని 2 ఉంటాయన్నమాట. స్టాటిక్ అంటే మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లలో ఏది క్లౌడ్ ఎన్విరాన్మెంట్‌లో క్రియేట్ చేసేవి స్టాటిక్ అన్నమాట. డైనమిక్ అంటే మనం మనం క్రియేటింగ్ విత్ అవర్ క్లస్టర్ అదే మేనిఫెస్టో ఫైల్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. బైండింగ్ అంటే బైండింగ్ అంటే పా మన పాడ్‌కి బైండ్ అవ్వడం. మన పాడ్స్‌కి అటాచ్ అవ్వడం అన్నమాట. సో, అంటే యూజింగ్ అంటే మనకి పాడ్ ఈస్ యూజ్డ్ ఫర్ క్లెయిమ్ టు ద వాల్. సో, యూజింగ్ అంటే మనకి పాడ్‌కి క్లెయిమ్ అయిపోయి అండర్ నేమ్ స్పేస్‌లో క్లెయిమ్ అయిపోయి మనకు వాడుతూ ఉన్నదని యూజింగ్ అంటారు. అండ్ అసలు పీవీసీకి డిఫరెన్స్ స్పెసిఫిక్‌గా చెప్పాలంటే పర్సనల్ వాల్యూమ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఇన్ ఆహ్, అండర్ నేమ్ స్పేస్ అండి. ఎప్పుడైతే నువ్వు ఆ పాడ్‌ని మనం నేమ్ స్పేస్‌లో ఉన్న పాడ్‌కి అటాచ్ చేస్తామో త్రూ మేనిఫెస్టో ఫైల్ క్రియేషన్ ద్వారా ఆహ్, అప్లై చేసి అటాచ్ చేస్తామో అప్పుడు అది అండర్ నేమ్ స్పేస్‌కెళ్తది. సో, పీవీసీ అనేది అండర్ నేమ్ స్పేసు. పీవీ అనేది నాన్ నేమ్ స్పేసు. అసలు మన పీవీ అంటే జస్ట్ జనరల్‌గా నార్మల్‌గా ఒక ఈబీఎస్ వాల్యూమ్ క్రియేట్ చేయడమే. దాన్ అది పీవీ అనేది నేమ్ స్పేసా నాన్ నేమ్ స్పేసా అది కూడా అడుగుతారు. ఒక ఈబీఎస్ వాల్యూమ్ క్రియేట్ చేస్తే ఒక అడ్మిన్ అది పీవీ ఆహ్, నాన్ నేమ్ స్పేస్ కిందకి రాదు. ఎప్పుడైతే నువ్వు ఈబీఎస్ వాల్యూమ్‌ని నువ్వు అవర్ నేమ్ స్పేస్‌లో ఉన్న క్లస్టర్‌లో ఉన్న పాడ్‌కి అటాచ్ చేస్తావో అప్పుడు ఆహ్, అండర్ నేమ్ స్పేస్‌కొస్తది. పీవీసీ ఈస్ అండర్ నేమ్ స్పేస్, పీవీ ఈస్ నాట్ నేమ్ స్పేస్. అది కూడా అడుగుతారనమాట. ఓకే. ఇంకా ఇక్కడ లైఫ్ సైకిల్ పాలిసీ ఆఫ్ ఈబీఎస్ వాల్యూమ్స్ పీవీ లైఫ్ సైకిల్స్ అని ఉంటాయి. సో, దీంట్లో డిలీట్, రీసైకిల్ అని ఉంటది. సో, ఎక్కువ రీటైన్ అనేది వాడతారు. డిలీటు ఎక్కువ వాడరు. ఎందుకంటే ఇప్పుడు పీవీ డిలీట్ ఆటోమేటికల్లీ పీవీసీ ఆల్సో డిలీటెడ్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనం ఆహ్, అంటే పర్సిస్టెంట్ వాల్యూమ్ ఉంటది గదా! ఆ వాల్యూము ఆహ్, సో, వెన్ పీవీసీ డిలీటెడ్ అండ్ పీవీ ఆల్సో డిలీటెడ్. సో, పీవీసీ అంటే పర్సనల్ వాల్యూమ్ క్లెయిమ్ అండి. సో, లోపల మనం పర్సనల్ వాల్యూమ్ క్లెయిమ్ అటాచ్ అయిన పాడ్‌ని మనం డిలీట్ చేస్తే మన పీవీ గూడా డిలీట్ అయిపోతది. అండ్ పర్సనల్ వాల్యూమ్ గూడా డిలీట్ అయిపోతది. అంటే ఈబీఎస్ వాల్యూమ్. అంట్ మన ఎందుకు అంటే మనం మేనిఫెస్టో ఫైల్‌లో లైఫ్ సైకిల్ పాలిసీ డిలీట్ అని బెడతాం అందువల్ల. అదే మీరు రీటైన్ అని బెట్టారనుకోండి ఆహ్, ఇప్పుడు మేనిఫెస్టో ఫైల్ ఈపీఎస్ వాల్యూమ్ క్రియేషన్‌లో హ్మ్. అక్కడ రీటైన్ అని బెడితే ఒకవేళ మీరు పీవీసీ డిలీట్ అయినా, పీవీ డిలీట్ అవ్వకోకుండా అది అది అడ్మినిస్ట్రేషన్‌లోనే అట్లనే ఉండి అండ్ వి కెన్ అటాచ్ టు ఎనీ ఆఫ్ ద పాడ్ అనమాట. సో, ఇక్కడ అనవైలబుల్‌గా చూపెట్టేసి వి కెన్ యూజ్ ఫర్ ఎనదర్ క్లైమ్. ఎనీ ఆఫ్ ద పాడ్‌కి అటాచ్ జేసుకోవచ్చు. స్టిల్ మాన్యువల్లీ రీక్లెయిమ్ విత్ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్.
సో, దట్ ఈస్ ద డిఫరెన్స్ అండి. సో, డిలీట్ అంటే మనకి పీవీసీ డిలీట్ అయిపోయినప్పుడు పీవీ కూడా డిలీట్ అయిపోద్ది. అదే రీసైకిల్ పాలిసీ రిటైన్ అని పెడితే పీవీసీ డిలీట్ అయినా గానీ, పీవీలో ఉన్న ఇన్ఫర్మేషను వేరే పాడ్‌కి అటాచ్ చేయొచ్చు. అండ్ వి కెన్ క్లెయిమ్ ఎనీ ఆఫ్ ద పాడ్. ఓకే. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే. సో, ఇక్కడ మీరు చూస్తే క్లస్టర్ అడ్మిన్ టు స్కేల్ అప్ జస్ట్ ఎన్ఎఫ్ఎస్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎన్ఎఫ్ఎస్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అడ్మినిస్ట్రేషన్ క్రియేట్ ఎ పర్సిస్టెంట్ వాల్యూమ్. ఈ 2 క్రియేట్ చేసుకోవచ్చు. సో, వీ కెన్ తర్వాత యూజర్స్ క్రియేట్ ఎ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్. సో, పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్‌కి పర్సిస్టెంట్ వాల్యూమ్‌ని ఇట్లా అటాచ్ చేస్తాము. అసలు ఎప్పుడు ఎలా అటాచ్ అయితదంటే, యూజర్స్ క్రియేట్ ద పాడ్ విత్ వాల్యూమ్ విత్ రిఫరెన్స్ ఆఫ్ పీవీసీ. ఎప్పుడైతే మనం పర్సనల్ వాల్యూమ్‌ని పాడ్‌కి అటాచ్ చేస్తామో, ఇట్ ఈస్ కాల్డ్ యాస్ పీవీసీ. సో, కుబర్నెట్ ఫైండ్ ద పీవీ టు యాక్సెస్ ద మోడ్ అండ్ బైండ్ టు పీవీసీ టు పీవీ. ఓకే. పీవీ పీవీసీ కూడా ఇప్పుడు పర్సనల్ వాల్యూమ్ అంటే పీవీ. సో, పీవీసీకి ఎలా మారింది? ఎందుకంటే మనం వాల్యూమ్‌లో ఉన్న పాడ్‌కి అటాచ్ అయినప్పుడు పీవీసీగా మారింది. ఓకే. దట్ ఈస్ ద డిఫరెన్స్ అండి. లెట్ మీ గో టు ద అదర్ క్వెషన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్ఫిగ్ మ్యాప్ అండ్ సీక్రెట్స్? కాన్ఫిగ్ మ్యాప్‌కి, సీక్రెట్స్‌కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. సో, కాన్ఫిగ్ మ్యాప్ అంటే ఇట్ ఈస్ ఇట్ ఈస్ జస్ట్ ఇట్ ఈస్ ఎ నాన్ సెన్సిటివ్ డేటా. ఆహ్, లైక్ కాన్ఫిగరేషన్ ఫైల్స్‌ని వాడతారని చెప్పొచ్చు. అండ్ సీక్రెట్స్ అంటే సెన్సిటివ్ డేటా, యూజర్స్ క్రెడిషనల్స్, ఆథెంటికేషన్స్ అండ్ సర్టిఫికేషన్స్. సో, ఆహ్, వి కెన్ పాస్ ద ఇన్ ఆహ్, ఈ ఈ ఇవన్నిటిని మనం సీక్రెట్స్ కిందకి చెప్పొచ్చనమాట. సో, ఇవి సో, ఇవి ఏడబ్ల్యూఎస్‌లో ఇవన్నీ వాల్యూమ్స్ లాగా అటాచ్ చేసి గూడా వాల్యూమ్స్ లాగా అటాచ్ చేయొచ్చండి. సో, కుబర్నెటిస్‌లో వాల్యూమ్ లాగా అటాచ్ చేసి మనం ఆహ్, కాన్ఫిగర్ చేయొచ్చు అవర్ పాడ్స్‌కి. ఓకే. వి హావ్ ఓన్లీ 10 మినిట్స్. ఓకే. సో, హౌ మెనీ క్వెషన్స్ ఆర్ దేర్? 19 క్వెషన్స్ ఆర్ దేర్. ఓకే. సో, లెట్ మీ కంప్లీట్ if if running content, how to edit the application configuration and how to resolve the Kubernetes. Okay, I will stop the recording and so I will invite a new one. Okay.